హవ్యూస్. కొంతమంది ఒళ్ళు బలిసో అహంకారమో సరదాగా చేద్దామో అన్నట్టు కొన్ని కామెంట్లు చేస్తూ ఉంటారు. అది మన దగ్గర కానీ, బయట సోషల్ సెలబ్రిటీస్ ఉంటారు వాళ్ళ దగ్గర కానీ, సినీ సెలబ్రిటీ వాళ్ళ దగ్గర కానీ, సినీ యాక్టర్లు కానీ, ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర వాళ్ళ పేరు కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో చూసినా గుర్తుపడతారు. అయినా సరే గలీజ్గా రోత పుట్టించే విధంగా. అలా తమిళ చూడంటే ఒక ఆమె జ్యోతిక మేడం, సిల్లును ఒక కాదల్ సినిమాలో లాగా మీ హస్బెండ్ సూర్యని నాకు ఒక రోజు ఇవ్వండి అని. ఇంపాసిబుల్, అది జరగని పని అని చెప్పేసి జ్యోతిక రిప్లై ఇస్తే, దానికి ఆమె వచ్చేసి, వావ్ మేడం, అసలు మీ నుంచి నేను రిప్లై అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను సూర్యకి వీరాభిమానిని, కొన్ని సంవత్సరాలుగా అసలు ఆయన అంటే నాకు పిచ్చి, రకరకాల ఇంకా ఏదో నడిపిస్తా ఉంది కామెంట్లు. దాన్ని కూడా జ్యోతిక కామెంట్లు ఇస్తాం. ఇది చూసినప్పుడు జనాలు ఇప్పుడు ఏమంటున్నారంటే, ఆ కామెంట్ చాలా అబ్నార్మల్గా ఉండబట్టి జ్యోతిక రెస్పాండ్ అయింది, అదర్వైజ్ ఇటువంటి వాళ్ళు చెలరైపోతారని. అయినా ఒక రిలేషన్ అన్నది ఎలా ఉండాలేంటో తెలియదా జనాలకి? జ్యోతిక సూర్య చక్కగా 2 బిడ్డలతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో ఉన్నారు అంటే ఏదైనా పనికొచ్చే కామెంట్లు పెట్టాలి, పనికొచ్చే అడగాలి. కానీ సినిమా స్టోరీ లాంటిది ఒకటి చెప్పి మీ ఆయన నాతో ఒకరోజు పంపించు అని ఒక ఆడపిల్ల అడగటం, అదేంటి సూర్య నాకు ఇష్టం, అదేంటి మీరు నాకు రిప్లై ఇచ్చారు, అసలు ఆనందం తట్టుకోలేకపోతాను అనటం, ఏంటి అసలు ఇవన్నీ? ఈ వీడియో అసలు సీరియస్లీ యూజ్లెస్ వీడియో, నో డౌట్. కానీ యూజ్గా ఉండేటువంటి ఒక వర్డ్ చెప్పాలి నేను. కొంతమంది కామెంట్లు పెడుతుంటారు సోషల్ మీడియాలో, అది ఒక పైత్యమో, మరి ఇంట్లో వాళ్ళకి మొగుళ్ళు ఉండరో, లేదంటే పిల్లలు ఉండరో, లేదంటే ఇప్పుడు వాళ్ళు చూసినా పట్టించుకోరో తెలియదు. కానీ అంత అబ్యూజువల్ కావచ్చు, అంత అసభ్యహతంగా ఎలా కామెంట్లు పెడతారో నాకు అర్థం కాదు. అలా కామెంట్లు పెడుతున్నారంటే బుర్రలో ఆలోచనలు ఉండబట్టే కదా. నీకు ఆల్రెడీ మొగుడు ఉన్నాడు, పక్కింటోడు మొగుడు నీకెందుకు, పక్కదాని మొగుడు నీకెందుకు? అసలు అటు సెలబ్రిటీ అనో అడుక్కున్నాడు, ఎవడైతే నీకెందుకు? సీరియస్లీ ఆ ఆలోచనలు అన్నవి మీ బుర్రలో ఉన్నాయి అంటే అప్పుడు ఇటువంటి కామెంట్లు వస్తాయి. అటువంటి వాళ్ళు ఈ సమాజంలో చాలా చోట్ల ఉన్నారు. దయచేసి మీకు కనిపిస్తే వాళ్ళకి దూరంగా జరగండి. అటువంటి వాళ్ళు చాలా చాలా ప్రమాదం.